తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించిన పాలిట్ బ్యూరో సభ్యులకు, అలాగే మిగతా శాసనసభ్యులకు, మంత్రివర్యులకు, అలాగే శాసన మండలి సభ్యులకు, అలాగే పార్టీ ఆర్గనైజేషన్ కమిటీ వారికి, ఈరోజు ఇక్కడ తెలుగు విజయంలో అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు జయంతి సందర్భంగా ఈ 34వ మహానాడుకి పిచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వివిధ ప్రతినిధులకు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కన్వీనర్లు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నారు. పరివర్ధని సంసారే మృత కోబా న జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిన్ అని శంకరాచార్యులు గారు చెప్పారు. అంటే భూమి మీద అందరూ పుడతారు గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పొనాలి. నీ దారిలో నువ్వు నడవాలని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడమే కాకుండా చేతలో చేసి చూపించిన వ్యక్తి. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక బెదరక వెన్ను చూపక పోరాడిన ధీరోద్ధాతుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఒక కళాకారుడిగా ఎన్నో పాత్రలు నటిస్తూ మీ అభిమానాన్ని చూరుకుని, అలాగే అభిమానానికి ప్రతిఫలంగా మీరు చూపించిన ఏ స్థాయికి అయితే ఆయన్ని మీరు తీసుకెళ్లారో ఆ రుణం తీర్చుకోవడానికని ఆనాడు మరి అప్పుడు ఉన్న స్థితిగతులను బట్టి ఆనాడు మరి మనందరికీ తెలిసిందే, మన తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడుతుంటే, అవహేళన పాలవుతుంటే చూసి సహించలేక సింహం గర్జించి గడప దాటి ఆనాడు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఆవిర్భించడం జరిగింది. మరి ఆనాడు ఆయన పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఆనాడు యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన కులాలు, అలాగే మైనారిటీ అందరికీ చేయూతనిచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి మహిళలకి ముఖ్యంగా ఎన్నో ఆయన ఒక ప్రత్యేకమైన విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం, అలాగే 33% రిజర్వేషన్లు, ఆ ఆస్తిలో సమాన హక్కు ఇలాంటివి, అలాగే కిలో బియ్యం, కనీసం అవసరాలు, పేదవారికి కావలసిన కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, నీడ వంటి కనీస అవసరాలను అప్పుడు కిలో బియ్యం, ఈనాడు మనం చెప్పుకుంటున్నాం ఈనాడు ఆహార భద్రత అని, ఆనాడే రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం, పంపిణీ చేయడం జరిగింది. అలాగే పక్క గృహాలు, అలాగే జనతా వస్త్రాలు సగం ధరకే చీర, దోవతి లాంటి ఎన్నో విప్లవాత్మకమైన ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అలాగే కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఎంతో ప్రభావం చూపించింది ఆయన ఒక వ్యక్తి. ఆయన ఒక ఎన్డీఎఫ్ నేషనల్ ఫ్రంట్గా ఉండడం ఏంటి, ఆనాడు మొత్తం వివిధ పార్టీల నాయకులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆనాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఆయన ముందుండి మొత్తం అందరినీ ప్రేరేపించడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క నదుల విషయంలో అయితేనేమి, తెలుగు గంగ ఆనాడు ఆయన అభినవ భగీరథుడని ఈ రాజు కూడా కీర్తించబడుతున్నారంటే, ఆనాడు మరి తెలుగు గంగ మెడ్రాస్కి తాగునీరు ఇవ్వడమే కాకుండా ఇక్కడ రాయలసీమ సస్యశ్యామలం చేసి వాళ్ళు కూడా తాగునీరు, సాగునీరు ఇచ్చిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో బృహత్కరమైన కార్యక్రమాలు చేపట్టి ఈనాడు ఆయన ఒక సుస్థిరమైన స్థానాన్ని ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నారంటే అది మరి ఆయన ఒక శక్తి, ఆయన ఒక ఆవేశం. ఆనాడు మరి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈనాడు ఈ గడిచిన మొత్తం మనం 10 ఏళ్ళు ముందు మనం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి నిరుపేదలకు కూడా వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి
మరి వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఇంటికి ముంగిటికి విద్యను తీసుకొచ్చి వాళ్ళను కొద్దిగా విద్యావంతులను చేసి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు అయితేనేమి, స్త్రీలు మహిళలు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి స్వయం ఉపాధి కలగజేయడానికని వాళ్ళని గ్రూపులుగా డ్వాక్రా గ్రూపులు ప్రారంభించడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డులో అయితేనేమి, అలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రాన్ని కాపాడగలిగేది కేవలం చంద్రబాబు నాయుడు గారేని ప్రజలందరూ కలిసి ఓట్లు వేసి ఆయన గెలిపించడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్నాం మనం, ఇతర దేశాల వాళ్ళు కూడా, అటు చైనా వాళ్ళు కావచ్చు, జపాన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ముందుకు వస్తున్నారంటే మనల్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్లు మన దగ్గర మన రాష్ట్రంలో పెట్టడానికంటే దానికి ఏకైక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారే అని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక పక్క రాష్ట్రాభివృద్ధిని ఆర్థికంగా మరియు ఎన్నో పారిశ్రామిక పరిశ్రమలను తీసుకొచ్చి ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉద్యోగులు కల్పించడానికి వసతి కల్పిస్తూనే, అలాగే మన ఏ దేశానికైనా పట్టుకొమ్మలు గ్రామాలు, ఆ గ్రామాలను మరి ఈనాడు బడి పిలుస్తుంది, లేకపోతే నీరు చెట్టు కార్యక్రమాలు, వాటన్నిటికీ శ్రీకారం చుట్టి మరి ఎక్కడ కూడా ఎవరు ఆకలితో కానీ, రైతులు కూడా ఎవరైతేనేమి అందరూ కూడా వాళ్ళ యొక్క బాగోగుల్ని విస్మరించకుండా ఈ యొక్క ప్రణాళికలన్నీ రూపొందించడం జరిగింది. ఇది ఈనాడు ఇక్కడ తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్ర విభజన అయిన తర్వాత మరి చూస్తున్నాం మనం, ఇక్కడ కూడా తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కూడా ఎంతో మంది ఉన్నారు, ఎంతో అనుభవజ్ఞులైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. త్వరగతిలో ఈ యొక్క 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఎంతోమంది కార్యకర్తలు ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు నా అనంతపురం జిల్లా, నేను హిందూపురం శాసనసభ్యుడిని. మరి ఆనాడు నాన్నగారు ప్రాతినిధ్యం వహించారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పాదయాత్ర అక్కడ హిందూపూర్ నుంచి ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పడం కూడా జరిగింది నిన్న ఆయన ఉపన్యాసంలో. ఇక్కడ హిందూపురం నుంచి ఆయన గుంతకల్ దాకా మరి ఆ రాయలసీమ అప్పుడు ఆ పాదయాత్రప్పుడు మరి ఆయన అక్కడ చూసిన పరిస్థితులు నేను కూడా ఎన్నోసార్లు ఆయనకి చెప్పుకోవడం జరిగింది. మరి నేను ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది కాలువ పూర్తి చేయడానికి హంద్రినివా ఇన్స్పెక్షన్కి. అలాగే మొన్న ఆయన కూడా వెళ్ళడం జరిగింది గొల్లపల్లికి. ఇలాగే ఇక రేపు ఈ పట్టిసీమ రాబోతుంది. తప్పకుండా అది ఎలాగైతే ఆనాడు నాన్నగారు తెలుగు గంగను ప్రారంభించి ఎలాగైతే నీరు అందించారో, అలాగే రేపు ఇంకో 2 సంవత్సరాల్లో ఈ యొక్క హంద్రినివాను కూడా పూర్తి చేసి మొత్తం అటు అనంతపురమే కాకుండా చిత్తూరు జిల్లాకు కూడా చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఎంతోమంది చెప్పినట్టు కార్యకర్తలు ఎంతోమంది హత్యకు గురయ్యారు. ఎంతోమంది మరి వాళ్ళ ఆస్తులను కూడా అమ్ముకొని, ఉన్న ఇల్లు పొలాలు అన్నీ కూడా అమ్ముకొని ఈ పార్టీ కోసం మొదటి నుంచి వాళ్ళ యొక్క పార్టీ కోసం వాళ్ళ సర్వం ధారపోశారు. మీ అందరికీ ఈ సభాముఖంగా నా తల వంచి మీ అందరికీ శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. తెలుగుదేశాన్ని పార్టీకి ఉన్న ఎసెట్ చంద్రబాబు నాయుడు గారైతే, బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారైతే, తెలుగుదేశానికి ఆయుపట్టు కార్యకర్తలు, తెలుగుదేశానికి అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు, ఇంతమంది కార్యకర్తలు మన దేశంలోనే ఏ పార్టీకి లేదని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ కార్యక్రమాలు. కానీ మొట్టమొదటి ధైర్యంతో ఏదైతే రామారావు గారు ఈనాడు మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం, ఆయనకి గుర్తుగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మొదటి నుంచి కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏ అంకిత భావంతో పార్టీకి మీరందరూ సేవలు అందిస్తున్నారో మీ అందరికీ సభాముఖంగా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు నాన్నగారు ఒక నిర్వచనం ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని. కళ కోసం కాదు, సమాజ సేవ కోసం అని. కళ్ళు మూసుకుని కలేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని లేపేది, మేల్కొల్పేది కళ.
అలాగే ఈ ఎన్నికల్లో నేను కూడా ప్రత్యక్షంగా ఇక్కడ నుంచి హిందూపురం నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేయడం, నన్ను గెలిపించిన హిందూపురం ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ, నేను కేవలం ఒక హిందూపురానికే పరిమితం కాదు, మొత్తం అనంతపురం జిల్లాకి అలాగే మొత్తం రాష్ట్రానికి కూడా నా బరువు బాధ్యతలు నాకున్నాయి. తప్పకుండా ఒక కళాకారుడిగా అయితేనేమి, మన చిత్రం విడుదల ఎన్నికలకు ముందు లెజెండ్ సినిమా విడుదలైంది. అది ఒక ప్రణాళికతో చేయడం జరిగింది. సినిమా ఉపయోగపడాలి, మన పార్టీకి ఉపయోగపడాలనే లక్ష్యంతోనే ఆనాడు ఆ సినిమా చేయడం జరిగింది. అలాగే నిద్రపోతున్న అస్తవ్యస్త ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న పార్టీ శ్రేణుల్ని, కార్యకర్తలందరికీ మా ఎన్నికలకు ముందు ఒక మొదటి శంకరావం పూరించింది. ఆ సినిమాని మీ సభాముఖంగా మీ అంతా తెలియజేసుకుంటున్నాను. ఆ సినిమాని ఆదరించినందుకు సరే, సినిమాని పక్కన పెడితే ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యతలు నెరవేరుస్తూ అటు నా నియోజకవర్గానికి అయితేనేమి, అటు నా జిల్లాకి అయితేనేమి, ఇటు ఆంధ్ర రాష్ట్రానికి అయితేనేమి, అటు తెలంగాణ రాష్ట్రానికి అయితేనేమి ఏ విధంగా నేను నా సేవలు అందించగలుగుతానో, నా సేవలు అందిస్తూ ఏ మార్గం అయితే అని మనకి చూపించారో రామారావు గారు, ఏ అంకిత భావం ఆయనలో ఉన్నవి మనం అవలంబించవలసినవి ఉన్నాయి. కేవలం ఒక మనిషి గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, మనం ఆచరించాలి ఆ వ్యక్తిని, ఆయన పద్ధతుల్ని. ఆయనలో మనం చూసింది ప్రత్యేకంగా అంకిత భావం, క్రమశిక్షణ, పట్టుదల. ఏది సాధించాలన్నా మరి అటు చలనచిత్ర రంగంలో అయితేనేమి, ఇటు రాజకీయ రంగంలో అయితేనేమి ఆయన ఎప్పుడు నిర్దేశించేవారు ఈ రెండు రంగాల్ని. అలాగే మనమంతా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఇట్లా జరుపుకుంటున్నందుకు, అలాగే కార్యకర్తలందరూ జరుపుకుని అదే ఉత్సాహంతో మరల జరుపుకునే మహానాడు వరకు ఏదైతే ఆయన స్ఫూర్తిని పొందుతున్నారో ఇక్కడ, అదే స్ఫూర్తితో వెళ్ళి మరుసటి మహానాడులో మనమంతా ఇదే ఉత్సాహంతో మనం కలుసుకుందాం. మరి ఎన్నో తీర్మానాలు ఉన్నాయి, మొత్తం 25 తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. నిన్న కొన్ని, ఈరోజు కొన్ని తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. అటు అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి కూడా న్యాయం చేయడానికి. సో ఇవన్నీ మీరు రావడం, మరి ఆయన కార్యకర్తలకు కూడా అవకాశం ఉండడం జరుగుతుంది, తీర్మానాల మీద కూడా ప్రసంగించడానికి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి. సో మీరంతా కూడా ఏవేదైతే మీ అమూల్యమైన సలహాలు ఉన్నాయో మీరు పార్టీకి ఇచ్చి పార్టీని నడిపించాలి. ఎలాగా మీరు నడిపిస్తూ ఉన్నారో అలాగే పార్టీని నడిపించాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, ఎన్టీఆర్. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణాలు పార్టీ కోసం అర్పించిన సందర్భాలు ఉన్నాయి. నిరంతరం పోరాటాలు చేశారు. ఎన్నో త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నాకు కానీ మన నాయకుడికి ఎన్టీ రామారావు గారికి కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది ఇక్కడుండే నాయకులు త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదు. అలాంటి కార్యకర్తల్ని, నాయకుల్ని నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.